ఒకప్పుడు అమెరికాకి తోక దేశం తోక దేశాలు యూరప్. యూరప్ యూనియన్, ఈయు. ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా అదిగో కుక్క అంటే ఇదిగో అదిగో పులి అంటే ఇదిగో తోక అని చూపెట్టేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తే అది చేసి వచ్చేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రమాదం, ప్రపంచానికి వెళ్ళి యుద్ధం చేద్దామంటే ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళందరూ కలిసి దాడి చేసేవాళ్ళు. అదేదో రూపాయి రూపాయి వేసుకుని చందాలు వేసుకుని పోగు చేసుకుని ఏదైనా మంచి చేస్తాం మనం. వీళ్ళందరూ తలా 4 యుద్ధ విమానాలు పెట్టి దాడులకు వెళ్ళేవాళ్ళు. ఇరాక్ మీద దాడిలో వీళ్ళందరూ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడిలో వీళ్ళందరూ ఉన్నారు. అట్లాగే మొన్న మధ్యం చేసినటువంటి ఏది రష్యాని దెబ్బ కొట్టడానికి ఉక్రెయిన్కి సహకరించడంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. అయితే ట్రంప్ వచ్చాక యూరోపియన్ యూనియన్ ఇప్పటికంటే బైడెన్ ఉన్నప్పుడే ప్రారంభమైంది ఒక వ్యతిరేకత. ఎంతకాలం ఈ అమెరికా ఆధిపత్యం చివరికి, ఎందుకంటే అమెరికా వీళ్ళందరినీ తోకలుగా వాడుకుని తను లాభపడుతోంది. యూరోపియన్ యూనియన్ కంపెనీలన్నిటి అమెరికాలోకి వస్తేనేమో ట్యాక్స్ ఎగ్జంప్షన్, అదే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు కనుక యూరోపియన్ యూనియన్లోని ఇతర దేశాల్లో పెట్టుకుంటే వాళ్ళ మీద పన్నులు వేస్తుంది. దాంతోపాటుగా అమెరికా వల్ల వీళ్ళకి ఏ ప్రయోజనం ఉండట్లేదు, వీళ్ళ వల్ల అమెరికా మాత్రం ప్రయోజనాలు సంపాదిస్తుంది. ఇది విరక్తి చెందినటువంటి హంగరీ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ ప్రధానంగా ఎదురు తిరుగుతోంది. అట్లాగే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు అది ట్రంప్ వచ్చాక పతాక స్థాయికి చేరింది. అసలు అమెరికా వేరు, యూరోపియన్ యూనియన్ వేరు అన్నటువంటి తరహాలో తయారైంది. వాస్తవంగా ఇజ్రాయెల్ వారికి యాక్చువల్గా వెంట ఉండాలి, వీళ్ళ యుద్ధ విమానాలన్నీ ఉండాలి. ఇప్పుడు ఏమీ చేయట్లా. ట్రంప్ పక్కన అమెరికా సహకారం ఉక్రెయిన్కి ఆపేస్తే యూరోపియన్ యూనియన్ మాత్రం సహాయం అందిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ విషయంలో యూరోప్ యూనియన్ సైలెంట్గా ఉండటం అన్నటువంటిది కీలక పరిణామం.